మనమందరము కూడా మన తండ్రి అయిన దేవుణ్ణి గౌరవించాలి, ఆయనను ఘనపరచాలి. తండ్రి అయిన దేవుణ్ణి గౌరవించినట్లుగాను ఘనపరచినట్లుగాను ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు. మన కొరకు సంఘంలో గొప్ప ఏర్పాటును ఆయన చేసి ఉన్నారన్నమాట. ఆయన మన కొరకు ఆలోచన చేస్తున్నారు. ఆయన మన నిమిత్తమే ఒక సంకల్పమును కలిగి ఉన్నారు. అందువలన మనము తన సంకల్పాన్ని నెరవేర్చడం కొరకు, తన సంకల్పంలోని క్రీస్తు లాంటి కుమారులుగా మనము తన ఎదుట నిలువబడడం కొరకు మన కొరకు చేసినటువంటి ఏర్పాట్లు ఆయన మనల్ని కొనసాగింపజేస్తూ ఉన్నారన్నమాట. చూడండి, ఆయన మన కొరకు చేసిన ఏర్పాటు. కొలస్సీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. అపోస్తుడైన పౌలు ఇక్కడ ఇలా సెలవిచ్చినాడు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అంధకార సంబంధమైన అధికారం, ఈ అధికారం నుండి మనలను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆయన మనల్ని విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసినారు. అనగా సంఘములోనికి మనల్ని చేర్చినారు.
అంధకార సంబంధమైన అధికారం. ఇది సాతాను రాజ్యం. సాతాను రాజ్యం నుండి మనల్ని విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేసినారు ఆయన. తన కుమారుని యొక్క రాజ్యములో ఏమున్నది, ఏమున్నది అనగా ఎఫెసీ 1వ అధ్యాయం 1వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. అపోస్తలుడైన పౌలు ఇలా సెలవిచ్చినాడు. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. అంటే ఇక్కడ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించినాడు. ప్రతి ఆశీర్వాదం. అనుగ్రహించినాడు అన్నమాట. ఈ ఆశీర్వాదము ఎందుకనంటే ఈ ఆశీర్వాదాన్ని ఎవరైతే సంఘంలో పొందుతారో, అంటే ఈ ఆశీర్వాదాన్ని ఎవరైతే సంఘంలో సద్వినియోగం చేసుకుంటారో, ఈ ఆశీర్వాదాన్ని ఎవరైతే సంఘంలో అనుభవిస్తారు, వారందరూ కూడా తన కుమారుడైన క్రీస్తు యొక్క మహిమలోనికి రూపాంతరం చెందుతారు. తన కుమారుని యొక్క రూపంలోనికి రూపాంతరం చెందినటువంటి వ్యక్తులే ఆయనను గౌరవించిన వాళ్ళు. తన కుమారుని యొక్క రూపాన్ని ఆత్మలకు పొందినటువంటి వారు ఎవరైనా సంఘంలో ఉంటే వారు ఆయనను అవమానపరిచిన వారు అన్నమాట. కనుక సంఘములో ఉన్న మనము, నీవైనా నేనైనా, ఆయన ఇచ్చిన ఆయుష్కాలములో, ఆయన ఇచ్చిన అవకాశాలలో సంఘములో ఈ ఆశీర్వాదములను నీవు వినియోగించుకుంటే, నీవు ఉపయోగించుకుంటే, నీవు మాత్రమే క్రీస్తు లాంటి కుమారుడుగా దేవునికి తయారవుతావు. పురుషులైనా స్త్రీలైనా. పురుషులలో ఎంతమంది క్రీస్తు లాంటి దేవుని కుమారులుగా తయారవుతారో, స్త్రీలలో ఎంతమంది దేవుని కుమారుడైన క్రీస్తు లాంటి కుమారులుగా తయారవుతారో వారు మాత్రమే అంతిమంగా ఆయన్ని గౌరవించిన వాళ్ళు, ఘనపరిచిన వాళ్ళు. ఆయన ఇచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుని, అనగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నటువంటి వారు సాతాను యొక్క రూపంలోనే మిగిలిపోతారన్నమాట. అంతిమంగా ఆయనను అవమానపరిచిన వాళ్ళు, ఘనహీనపరిచిన వాళ్ళు అవుతారు. కనుక సంఘంలో ఉన్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను
మనము సద్వినియోగం చేసుకోవలసి ఉందన్నమాట. ఈ ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయి చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో ఆశీర్వాదం ఆశీర్వాదంలో ఇవన్నమాట. ఒకటి, అపోస్తలుల బోధ. రెండు, సహవాసం. మూడు, రొట్టె విరుచుట. నాలుగు, ప్రార్థన చేయుట. ఇవి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు అన్నమాట. ఈ ఆశీర్వాదములలో మొదటిది అపోస్తలుల బోధ. సంఘములో తండ్రి అయిన దేవుడు మనకు ఈ బోధను అనుగ్రహించి ఉన్నారన్నమాట. నీవు నేను దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క మహిమలోనికి ఎదగడానికి, రూపాంతరం చెందడానికి ఆయన అపోస్తలుల బోధను ఆశీర్వాదముగా మనకుంచినారు. అనేక సంఘాలలో అపోస్తలుల బోధ మచ్చుకైన లేదన్నమాట. క్రీస్తు సంఘములు అను పిలువబడేటువంటి సంఘములలో కూడా అపోస్తలుల బోధ కనబడడం, వినబడతా ఉంది. అపోస్తలుల బోధ, అపోస్తలుల బోధ, అపోస్తలుల బోధ అంటున్నారన్నమాట. కానీ ఆ బోధ యొక్క సారాంశాన్ని ఎవరు వినిపించడంలో సఫలులు కాలేకపోతున్నారన్నమాట. మనకు తెలిసిందే కదా నేను, క్రీస్తు సంఘాల్లో ఏం బోధిస్తున్నారు అని అంటే, చప్పట్లు కొట్టకూడదు, దెయ్యములు వెళ్ళగొట్టకూడదు, భాషలు మాట్లాడకూడదు, స్వస్థతలు చేయకూడదు, వీటిని భాషలు మాట్లాడకూడదు, వీటిని చెప్తున్నారే కానీ అపోస్తలుల బోధలో ఎలా జీవించమని వారు బోధించినారు అన్న సంగతులు చెప్పడం లేదన్నమాట. ఇది పక్కన పెడితే ఆ ప్రాథమిక సంగతులు ఉన్నాయి. రక్షణ అంటే ఏంది, సంఘం అంటే ఏంది, ఇలా చిన్న చిన్ని ఆ టాపిక్స్ని చెప్తున్నారే కానీ అపోస్తలులు బోధించిన బోధ మచ్చుకైన కనబడడం లేదన్నమాట. అపోస్తలుల బోధ జీవితాన్ని మార్చగలదు. అపోస్తలుల బోధ మాత్రమే క్రీస్తు యొక్క రూపంలోనికి రూపాంతరము చెందే విధంగా చేయగలదు. ఆ బోధ ఈ గ్రంథములో ఉంది కానీ సంఘములలో కనబడడం లేదన్నమాట. వీటి తర్వాత వాదించడం, డిబేట్లు జరపడం అనే దాన్ని గొప్పగా చేస్తున్నారు కానీ అపోస్తలుల బోధలు కనబడడం లేదన్నమాట. కానీ మన సంఘంలో అపోస్తలుల బోధను తండ్రి అయిన దేవుడు మనకు సమృద్ధిగా ఉంచున్నాడు అన్నమాట. ఈ బోధను మనము లక్ష్యం ఉంచాలి, ఈ బోధను వినాలి. వినడము గ్రహించడం కొరకు, గ్రహించడం అంగీకరించడం కొరకు, అంగీకరించడం జీవించడం కొరకు. అపోస్తలుల బోధను వినాలి.
వినాలి అనగా వినడానికి ఒక వేగిరిపాటు కావాలన్నమాట. యాకోబు 1వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఇది యాకోబు చెప్పినటువంటి సంగతులు. కనుక ఇక్కడ వినుటకు వేగిరిపాటు కావాలి. ఏదో వింటున్నామని కాదు. ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళు చూడండి అని ఎంతమంది నిద్రపోతున్నారు చూసుకోండి. అసలు నిద్రపోయే వాళ్ళు ఎవరైనా వినడానికి వేగిరిపాటు కలిగిన వాళ్ళు కారండి. కూర్చున్నారు, కూర్చొని ఎంతమంది మనస్సు ఆరాధన కార్యక్రమానికి వెలుపులు ఎక్కడైనా సంచరిస్తూ ఉందేమో చూడండి. మనస్సు ఇక్కడ కూర్చొని ఉండడం కాదు, మనస్సు వేరే ప్రాంతాల్లో సంచరించడం అన్నమాట. సమస్యల మీద, అవసరాల మీద, కష్టాల మీద, బాధల మీద, అనారోగ్యాల మీద, అపాయాల మీద, వాటి మీద మనస్సు సంచరిస్తూ ఉంటుంది. ఇక్కడ నిలకడగా ఉండదు అనమాట. మనసు నిద్రపోయే వాళ్ళైనా నిలకడ లేని మనసు కలిగిన వారైనా వారందరూ వ్యర్థం అన్నమాట. వినడానికి వేగిరిపాటు. మనము తినడానికి వేగిరిపాటు కలిగి ఉన్నాం, అలాగే వినడానికి కూడా వేగిరిపాటు కలిగి ఉండాలి. వేగిరిపాటు లేని దగ్గర నిద్ర వస్తుంది, మనసు వేరు ప్రాంతాల్లో సంచరిస్తుంది అన్నమాట. నీ శరీరం మాత్రం ఇక్కడ కూర్చొని ఉంది. ఆ శరీరానికి ఉన్న మనస్సు ఈ సంగతులు వినడంలా, ఆ వినడం లేదు కాబట్టి దాన్ని గ్రహించలేరు, అంగీకరించలేరు, జీవించడానికి వీలు పడదన్నమాట. కనుక ఇక్కడ యాకోబు బోధించినది వినుటకు వేగిరిపాటు కావాలి అని అంటారు ఆయన. అని ఎవరైనా మనల్ని భోజనాన్ని పిలిస్తే, మధ్యాహ్నం భోజనాన్ని పిలిస్తే ఎప్పుడు వెళ్తాం నాయన? మధ్యాహ్నం భోజనాన్ని పిలిచినారు మనల్ని. మధ్యాహ్నం భోజనం అంటే 1 గంట 1:30. మనం ఏ టైంలో వెళ్ళాలి? ఆ 12కి అంత పోవాలండి, 1:30 ముందు వెళ్ళాలి. కానీ సాయంత్రం 5 గంటలకు వెళ్తే, సాయంత్రం 5 గంటలకు వెళ్తేనైనా పిలిచిన వాళ్ళని అవమానపరచడమే కదా. అప్పటికి ఆహారం అంతా అయిపోయి ఉంటుంది అన్నమాట. ఆలస్యంగా పోయి నన్ను వారు గౌరవించలేదు, ఒక నెపం వాళ్ళ మీద వేయడం అన్నమాట. నిన్ను పిలిచినప్పుడే నేను రాలేనని చెప్పేయాలన్నమాట. టైంతో వెళ్ళకపోతే రాలేను అని చెప్పేయాలి. నేను 1 గంటకు 12 గంటలకు వెళ్ళిపోవాలి, లేదంటే రాను అని చెప్పేయాలన్నమాట. వస్తాను అని చెప్పిన తర్వాత 5 గంటలకు వెళ్తే నువ్వు పిలిచిన వాళ్ళని గౌరవించినట్లా? గౌరవించడమే కాదు. అంటే ఎందుకంటే వాళ్ళు తినడానికి వేగిరిపాట్ల. కొంతమంది మాట్లాడుతుంటారు, ఏం పెడతారే ఆడ, ఏం పెడతారే ఆడ. వాళ్ళు పెట్టేది ఏదో ఉన్ని ప్రేమతో పిలిచినారు కదా, అది నాయన పెట్టేది ఏదైనా వండి ప్రేమతో పిలిచినారు. నీకు ప్రేమ ఉంటే నేను వస్తాను, లేదు రాను అని చెప్పేయాలి. వాళ్ళు ఏం పెడతారే అనుకోని నువ్వు ఆలస్యంగా పోతే అది వారిని అవమానపరచడం. అంటే నీకు తినడానికి ఆసక్తి లేదు వాళ్ళ దగ్గర. అలాగే ఇక్కడికి వచ్చేసరికి వినడానికి వేగిరిపాటుగా రావాలి. నేను వేగిరిపాటు కలిగి రావాలి. ఊరికి నేను పోయి ఆదివారం కాబట్టి పోయి కూర్చోవాలి, ఆడ కూలబడాలి నేను అనుకొని రాకూడదు. నేను పోకపోతే వాళ్ళు ఏమని అనుకుంటారు కాబట్టి అటు కూర్చొని వచ్చేస్తాను అనుకొని రాకూడదు. వినడానికి వేగిరిపాటు అన్నమాట. ఈరోజు నా తండ్రి అయిన దేవుడు నాకేం వినిపిస్తాడు అని ఆ వేగిరిపాటు కలిగి ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. కూర్చున్నప్పుడు అపోస్తలుల బోధను ఆయన నీకు వినిపిస్తాడు అన్నమాట. వినడం ఎందుకంటే గ్రహించడం కొరకు.
యోహాను 8:43 ప్రభు అంటారు, మీరేల నా మాటలు గ్రహింపుకున్నారు, మీరు నా బోధను విననేరకుండుట వలననే కదా. వినడం ఎందుకంటే గ్రహించడం కొరకు, గ్రహించడం ఎందుకంటే అంగీకరించడం కొరకు, విన్న సంగతులను అంగీకరించడం కొరకు, అంగీకరించడము జీవించడం కొరకు. కనుక అపోస్తలుల బోధను ఒక ఆశీర్వాదంగా పెట్టినాడు, ఆత్మలకు ఆశీర్వాదం అన్నమాట. ఈ అపోస్తలుల బోధను వినుటకు వేగిరపడాలి. కేవలం వినడం కాదు, గ్రహించాలి, అవగతం చేసుకోవాలి, అంగీకరించాలి, వారమంతట్లో జీవించడం కొరకు ఆయన అపోస్తలుల బోధను ఉంచినాడు అన్నమాట. నేను వినను, నిద్రపోతాను అనుకుంటే నీవు గ్రహించలేవు. నేను వినను, నా మనసు ఎక్కడెక్కడో సంచరిస్తుంది అంతే అని అనుకుంటే నీవు గ్రహించలేవు. నీవు గ్రహిస్తే జాగ్రత్త పడతావు నాయన, గ్రహించకపోతే జాగ్రత్త పడే అవకాశమే లేదన్న. నీవు జాగ్రత్త పడితే బోధన అనుసరించి జీవిస్తావు, నువ్వు జాగ్రత్త పడకపోతే బోధన అనుసరించి జీవించవు అన్నమాట. బోధన అనుసరించి జీవిస్తే క్రీస్తు యొక్క రూపంలోనికి రూపాంతరం చెందుతావు. బోధన అనుసరించకపోతే మనం చనిపోయేంత వరకు కూడా క్రీస్తు లాంటి రూపాన్ని సాధించలేము. అందువలన సంఘములో తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి మన కొరకు అపోస్తలుల బోధను ఆత్మలకు ఆశీర్వాదంగా ఉంచినాడు అనమాట. ఇది ఆశీర్వాదం. దీన్ని ఉపయోగించుకుంటే నీ ఆత్మకు మేలు జరుగుతుంది, దీన్ని ఉపయోగించుకోకపోతే నీ ఆత్మకి ఏమాత్రం మేలు జరగదు అన్నమాట. అలాగే సహవాసం, మనము ఒకరితోనొకరు సహవాసం చేయవలసి ఉందన్నమాట. మనం ఒకరితో ఒకరు సహవాసం చేస్తే వారితో మనం సహవాసం చేసిన వాళ్ళం అవుతాం. ఈ లేఖనాన్ని చూడండి, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో యోహాను సెలవిచ్చిన మాటలు చూడండి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అంటే మనము ఒకరితో ఒకరు సహవాసమును కలిగి ఉండాలి. మనమందరము ప్రభువుతోనూ తండ్రితోనూ సహవాసాన్ని కలిగి ఉండాలి. సహవాసము, కలిసి వాసము చేయడం అన్నమాట. మనము ప్రభువుతోనూ తండ్రితోనూ వాసము చేయడం అన్నమాట. ఇలాంటి ఒక వాసము చేయడానికి ఆయన మనల్ని సంఘంలోకి పిలిచినాడు. మనం ఎవరెవరితో సహవాసం చేయడానికి ఆయన మనల్ని పిలవలేదు. నీకు ఇష్టమైన వాళ్ళతో సహవాసం చేయడం అనేది ఆయనకి అంగీకారం కాదు. వారితో సహవాసం చేయడానికే వారు మనల్ని సంఘంలోని పిలిచినారన్నమాట. ఈ లేఖనాన్ని చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ప్రభువు ఇలా సెలవు ఇచ్చినారు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. పరసంబంధమైన వ్యక్తులు, నీ తండ్రి అయిన దేవుడు, నీ ప్రభు అయిన క్రీస్తు యేసు, నీవు గనక క్రీస్తు యొక్క మాటలను విని అంగీకరిస్తే వారు నీ యొద్ద వచ్చి నీతో నివాసం చేస్తారు. వారు నీవు వారితో సహవాసం కలిగి ఉండాలి, వారు నీ యొద్దకు వచ్చి నీతో నివాసం ఉంటారన్నమాట. నీ తండ్రి అయిన దేవుడు, నీ ప్రభు అయిన క్రీస్తు యేసు నీతో వచ్చి నివాసం ఉండడం.
అలాంటి వ్యక్తులు నీతో వచ్చి నివాసం ఉండాలంటే నీవు వారితో సహవాసం కలిగి ఉండాలి. ఆ సహవాసాన్ని కలిగి ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు ఒక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముగా మనకు అనుగ్రహించినాడు. కనుక సంఘములో ఉన్న వ్యక్తులు ఒకరితో ఒకరు సహవాసం చేయాలి. ఒకరికి ఒకరు కీడు చేయకూడదు, ఒకరికి ఒకరు నష్టం చేయకూడదు, ఒకరి సొత్తు మరొకరు ఆశించకూడదు, ఒకరిని ఒకరు అవమానపరచకూడదు, ఒకరిని ఒకరు నిందించకూడదు, ఒకరిని ఒకరు దూషించకూడదు. దయచేసి నాయన ఇవన్నీ కూడా అనుసరించండి. ఒకరి మీద ఒకరు కక్ష కట్టకూడదు, కానీ సహవాసాన్ని కలిగి ఉండాలండి. ప్రభువు భాషతో చెప్పాలి అంటే శత్రువును సహితం ప్రేమించే స్థాయిలోనికి మనం ఒగుపడాలి. నీ సంఘములో ఉన్న వారితో విభేదాన్ని నీవు కలిగి ఉండకూడదు. నీవు నీ సంఘములో ఉన్న వారితో విభేదాన్ని కలిగి ఉంటే వారితో సహవాసం చేయలేవు. వారితో సహవాసం చేయని పరిస్థితి లేకపోతే, చేసే పరిస్థితి లేకపోతే నీవు సంఘానికి వెలుపల ఉన్న వారితో సహవాసం చేయవలసిన ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. సంఘంలో ఉన్న వారు కొంతమందిని నేను చూస్తూ ఉంటాను. సంఘంలో ఉన్న వాళ్ళతో సహవాసం కలిగి ఉండు. ఎవరో పరాయి వాడు నాయన లోకంలో ఉండాలి చూడు, వాళ్ళతో పోయి ఓని సహవాసం చేస్తుంటారు. నీ ప్రభువు నీ తండ్రి గొప్పవాళ్ళ, లోకములో ఉన్న వ్యక్తులు గొప్పవాళ్ళ? నీ మట్టుకు నీవు ఆలోచన చెయ్యి. నీ తండ్రి నీ ప్రభువు నీకు గొప్పవాళ్ళ? నీలో నీకు వారికి దూరమైన అన్ని జనులు నీకు గొప్పవాళ్ళు. ఎవరితో సహవాసం చేస్తావు? నీవు పరిశుద్ధాత్మను పొంది కూడా పరిశుద్ధాత్మ లేనటువంటి వ్యక్తులతో పోయి సహవాసం చేయడము ఏమాత్రం న్యాయం? నీవు పరిశుద్ధాత్మను అవమానపరిచిన వాడు అవుతావు. నీ తండ్రిని నీ ప్రభువును అవమానపరిచిన వాడు అవుతావు. వారితో సహవాసం చేయడానికి వారు నీకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును అనుగ్రహించి ఉంటే వారితో సహవాసం చేయక నీవు సంఘానికి వెలుపల ఉన్న వారితో నీవు సహవాసం చేస్తే వారిని అవమానపరిచిన వాడు కదా. మనం వారిని అవమానపరిచిన వాడు మాకు. అందువలన నీవు సంఘానికి వెలుపల ఉన్న వారితో సహవాసం చేయకూడదని కాదు, సంఘానికి వెలుపల ఉన్న వారితో మర్యాదగా నడుచుకోవాలి. మనం అంత మర్యాద కూడా మనం నడుచుకోవడం లేదు. సంఘానికి వెలుపల ఉన్న వారితో మనము మర్యాదగా నడుచుకోవాలని అపోస్తలుడు సెలవిచ్చి ఉండగా మనము సంఘానికి వెలుపల ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అమర్యాదగా నడుచుకునే పరిస్థితులు కనబడుతున్నాయి అన్నమాట. అది ఏమాత్రమును నీ తండ్రిని గౌరవించడం కాదు, ఘనపరచడం కాదు. నీకు తెలిసే బుద్ధిపూర్వకంగా నీవు పాపం చేసిన వ్యక్తి అవుతావు అన్నమాట. కనుక ఆయన తనతోనూ తన కుమారునితోనూ సంఘములో ఉన్న వ్యక్తులతోనూ సహవాసం చేసే భాగ్యాన్ని, ఆశీర్వాదాన్ని సంఘంలో అనుగ్రహించి ఉండగా నీవు వారితో సహవాసం చేయక నీ సంఘంలో ఉన్న వారిని ద్వేషించి, నీ సంఘంలో ఉన్న వారిని దూషించి, నీ సంఘంలో ఉన్న వారిని చేదరించుకొని నీవు సంఘానికి వెలుపల ఉన్న వారి వ్యక్తులతో వెళ్ళి సహవాసం చేస్తూ ఉంటావు. నీ సంఘంలో ఉన్న వారితో సహవాసం చేయక సంఘానికి వెలుపల ఉన్న వారితో సహవాసం చేస్తే ప్రత్యక్షంగా నీ తండ్రిని నీ ప్రభువును అవమానపరిచిన వాళ్ళు మాతో ఉన్నారు. ఆ నేరాన్ని ఎవరు చేయబోకండి. ఆయన దేవుని కంటే గొప్పవాళ్ళం కాదు మనం, ప్రభువు కంటే గొప్పవాళ్ళం కాదు మనం. మనమేం సామాన్యమైన మనుషులు ఉన్నాయి. వారి ఆజ్ఞలను పాటించకుండా, వారి నియమాలని పాటించకుండా, వారు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను తిరస్కరిస్తే తన కుమారుడైన క్రీస్తును పాదములతో త్రొక్కినట్టుగా అనేది వాళ్ళు బోధించున్నారు. అంతటి పనిని మీరెవరు చేయబోకండి. సంఘములో ఉన్న వారితో సహవాసాన్ని కలిగి ఉండి ఎవరితో విభేదించబో. ఇది ఆదివారం వచ్చి కూర్చొని వెళ్ళిపోవడానికి సంత కాదు నాయన, సంతగానే కాదు నాయన. ఆదివారం వచ్చి నువ్వు కూర్చొని వెళ్ళిపోయినా కొంతమందికి నమస్కారమే చేయవు, కొంతమందికి షేక్ హ్యాండ్ ఇవ్వను. ముఖాలు మార్చుకొని వెళ్ళిపోతారు. కొంతమందిని చూస్తే ముఖాన్ని మార్చుకొని వెళ్ళిపోవడం నాయన, అది రైట్ కాదు నాయన. నీ దేవుడు నీ తండ్రి అంగీకరించడు, నిన్ను అంగీకరించడు. నీవు గనక సంఘములో సహవాసాన్ని కలిగి ఉండకపోతే నీ తండ్రి నిన్ను అంగీకరించడు. ఆయన్ని అవమానపరిచిన వాళ్ళు అవుతాం. అనేమన్నాడు, నీ శత్రువులను ప్రేమించు అని అంటూ ఉండగా మనం శత్రువులు లేరు మనకి.
కానీ సహవాసం చేయడానికి ఏనాయన మనం సంఘంలో ఉన్న వ్యక్తులతో సహవాసం చేస్తే వారితో సహవాసాన్ని చేసిన వాళ్ళు మాతో ఉన్నాం. ఇరువురు వచ్చి మనతో నివాసం ఉంటారు. ఎంత గొప్ప భాగ్యం అని. కనుక సంఘంలో ఉన్న వ్యక్తులతో సహవాసం చేయాలి. సారైనా అట్లా ఫోన్ చేసి బాగున్నారా, దూరంగా ఉంటే బాగున్నారు, దగ్గరకు ఉంటే చూసి రావచ్చు, చూసి 4 మాటలు పలకరించి రావచ్చు. భీష్మించి కూర్చోడు, వాళ్ళ ఇంటికి మేము బాగు, వీళ్ళింటికి మేము బాగు, భీష్మించి కూర్చోడు. ఒక విధంగా సాతానుని అనుసరించడం. నీవు నీ సహోదరులతో మాట్లాడలేదు అని అంటే సాతానుడు నిన్ను ఆ స్థాయిలో దిగజార్చేసినాడు అన్నమాట. పరిస్థితి ఏదైనా కావచ్చు, నేను మనం సాతానునికి లోబడకూడదు అన్నమాట. సాతాను ఎదిరించాలి. సాతాను ఎదిరించడం ఎప్పుడు నాయన? సాతాను ఎదిరించడం ఎప్పుడా? రానిక ఇంటికి వెళ్ళి పడుకొని హ్యాపీగా నిద్రపోవచ్చు, ఇంటికి వెళ్ళి. ఈడెందుకు కూర్చొని దేవుని అవమానపరుస్తావు? ఇక్కడ కూర్చొని దేవుని అవమానపరచడం కంటే కింద పోయి ప్రశాంతంగా నిద్రపోవడం మేలు. ఈ పక్క ఏమి, ఈ పక్క ధనలక్ష్మి నిద్రపోవడం వినలేరు. ఈ సంగతులు వినలేరు. తండ్రి అయిన దేవుణ్ణి మనం గౌరవించాలి అని అంటే ఇప్పుడు కాదు నాయన, తన కుమారుని యొక్క రూపంలోనికి నీవు రూపాంతరం చెంది ఆయన ముందు నిలబడ్డప్పుడు ఆయన గౌరవించిన వాళ్ళు అవుతావు. నీవు గనక తండ్రి ఎదుట తన కుమారుని యొక్క రూపాన్ని దాల్చి నిలువకపోతే, నీవు సాతాను రూపంలో మిగిలిపోతే నీ తండ్రిని అవమానపరిచిన వాడు. ఒక తండ్రినైనా ఆటో నడిపే తండ్రి అన్నమాట. ఆటో నడిపే తండ్రి తన కుమార్తెను చదివించినాడు అన్నమాట. అతడున్న ప్రాంతంలో వాళ్ళందరూ ఆయన్ని హేళన చేస్తున్నారు. ఆటో నడిపే వాని కుమార్తెను IAS ఆఫీసర్గా చేస్తాడంట అని వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. ఏమాత్రం ఆయన తగ్గల. తన కుమార్తె మీద ఉన్న ప్రేమతో ఆయన ఆ బిడ్డను చదివించినాడు అన్నమాట. చాలా కష్టపడ్డారు తండ్రి కుమార్తె, ఇద్దరు కష్టపడ్డారు. ఆమె IAS అయింది. IAS అయ్యి తండ్రి ముందు వచ్చి నిలబడింది. ఆయన ఆనందం ఇంతంత కాదు. ఆనందం ఏంటంటే తనకు అంత గౌరవాన్ని నా బిడ్డ సమకూర్చింది. తాను పడ్డ కష్టమంతా, ఆ కష్టానికి ప్రతిఫలం తన బిడ్డ IAS పాస్ అయ్యాడు. అంటే ఆనందము, నన్ను నా బిడ్డ గౌరవించింది, నేను అనుకున్న స్థాయిలో నా బిడ్డ నాకు కనబడింది, అదన్నమాట. DGPనైనా తన కుమార్తెను IASగా చదివించినాడు. ఆమె IAS ఆఫీసర్ అయిపోయి వచ్చేసింది. ఆమె ఏ ఊర్లోకి ఆఫీసర్కి వచ్చిందో ఆ ఊర్లో ఈయన ఉన్నాడు అన్నమాట. ఫస్ట్ సెల్యూట్ తన కుమార్తెకి అన్నమాట. నా కుమార్తె IAS. ఆమె ముందు నిలబడి సెల్యూట్. అది ఎంత ఆనందమో చూడండి. ఒక తండ్రి అనుకున్న స్థాయిలోనికి ఒక బిడ్డ ఎదిగితే అది గౌరవం తండ్రికి, అది గౌరవం. తండ్రి అనుకున్న స్థాయిలోనికి ఒక బిడ్డ ఎదగకపోతే అది అవమానం, ఆ తండ్రిని అవమానపరచడం అన్నమాట. అందువలన పరలోకమందున్న మన తండ్రిని మనం గౌరవించాలి అని అంటే తన కుమారుడైన క్రీస్తు యొక్క మహిమలోనికి మనం ఆయన ముందు కనబడాలి. అలా కనబడాలంటే సంఘ జీవితాన్ని, ఆశీర్వాదాలు ఎన్నైతే ఉంచినాడో ఆశీర్వాదాలను మనం అనుసరించాలి. నాకు ఇష్టం ఉన్న వాళ్ళతో మాట్లాడతా, నాకు ఇష్టం లేని వాళ్ళతో మాట్లాడను, నాకు ఇష్టం ఉన్న వాళ్ళతోనే సహవాసం చేస్తా, ఇష్టం లేని వాళ్ళతో సహవాసం, ఇవన్నీ కూడా నీవు నీ తండ్రిని అవమానపరిచేటువంటి క్రియలు అన్నమాట. నీ తండ్రిని అవమానపరిచే క్రియలు నువ్వు క్రమంగా చేస్తూ అంతిమంగా నువ్వు చనిపోతే ఎవరి రూపంలో ఉంటావు?
సాతాను రూపంలో ఉంటావు. నీవు ఆయన ముందు పోయి నిలబడడానికి అర్హుడు, అర్హురాలు కానే కాదు. అందువలన ఆయన అంటాడు, నీ శత్రువులను ప్రేమించు అంటాడు, క్షమించమంటాడు, కనికరించమంటాడు, ఆదరించమంటాడు, ప్రేమించమంటాడు, దూషించకూడదు, ద్వేషించకూడదు, ఏవి చేయకూడదు నా స్వామి. ఎందుకంటే సహవాసం దెబ్బతింటదన్నమాట. నేను ఎవరితో సహవాసం చేసే అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చినాడో ఆ సంఘములో ఉన్న వ్యక్తులతో సహవాసము పోవడానికి కారణం ఏదినైనా దూషించడము, ద్వేషించడము, అసూయపడము, జగడాలు వేయడము ఇవన్నీ కాదు. మచ్చుకైనా సహవాసం కోల్పోయే మాటలు మాట్లాడకూడదు, సహవాసం కోల్పోయే చర్యలు ఉండకూడదు మన దగ్గర, ఆ క్రియలు ఉండకూడదు అన్నమాట. ఎందుకంటే సహవాసం పోతుంది. సహవాసం పోతే వాళ్ళతో సహవాసం చేయలేవు అన్నమాట. నీకు సంఘంలో ఉన్న వారితో సహవాసం పోతే ఎవరితో సహవాసం చేయాలి నాయన? ఎవరితో సహవాసం చేయాలి? లోకంలో ఉండే వాళ్ళతో పోయి సహవాసం చేయాలి. చూడండి, ఆయన సంఘంలో ఉన్న కొంతమంది లోకులతో సహవాసం చేస్తుంటారు, ఇక్కడ సంఘస్థులతో సహవాసం చేయరు. నీవు సంఘంలో ఉన్న వ్యక్తులతో సహవాసం చేస్తే తండ్రితోనూ కుమారుడైన క్రీస్తు యేసుతోనూ సహవాసం చేసిన వాడు అవుతావు, చేసిన వాళ్ళం అవుతాం. నువ్వు లోకంలో ఉన్న వాళ్ళతో సహవాసం చేస్తే నీ తండ్రిని, నీ ప్రభువుని నువ్వు ద్వేషించిన వాడు అవుతావు. అందువలన సహవాసం ఇది ఒక ఆశీర్వాదం అన్నమాట. నీవు సహవాసం చేయడానికే ఏ ఒక్కరితో మనస్పర్ధలు పెట్టుకోకు, ఏ ఒక్కరి మీద గొడవలు చేసుకోబోకు, ఎవరిని దూషించబోకు, ఎవరిని ద్వేషించబోకు. ఎందుకంటే సహవాసం చేయాలి. నేను ఎవరితో సహవాసం చేయాలనో వారిని ద్వేషిస్తే సహవాసం చేయలేను. సహవాసం చేయకపోతే ఈ ఆశీర్వాదాన్ని నేను పొందలేను. ఆశీర్వాదాన్ని పొందకపోతే క్రీస్తు యొక్క రూపంలో నేను ఎదగలేను. అందువలన నేను పేచి పెట్టుకోను, నేను అందరితో సమాధానంగా ఉంటా అని ప్లాన్ చేసుకోవాలి. మూడవ ఆశీర్వాదం రొట్టె విరుచుట. మొదటి శతాబ్దంలో ఈ రొట్టె విరిచే కార్యక్రమాన్ని వాళ్ళు ఎలా చేపట్టినారో చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో, ఈ 2వ అధ్యాయం 46వ వచనాన్ని చూడండి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు. అంటే వాళ్ళు మొదటి శతాబ్దంలో ఉన్న సంఘస్థులు ప్రతిరోజు దేవాలయంలో తప్పక కూడుకోవడం, ఇంటింట రొట్టె విరవడం అన్నమాట. మనం ఆదివారం ఒకసారి రొట్టె విరుస్తున్నాం. ఆనాడు మొదటి శతాబ్దంలో వారు ఇంటింట రొట్టె విరిచేవాళ్ళు అన్నమాట. తప్పక ప్రతిదినము కూడుకోవడం, ఇంటింట రొట్టె విరిచే కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టినారు. జీవన సంబంధమైనటువంటి పరిస్థితులను బట్టి మన నేటికి మనము వారమునకు ఒక్కసారి రొట్టె విరిచే కార్యక్రమంలో పాల్గొంటున్నాం అన్నమాట. రొట్టె అనేది క్రీస్తు యేసు యొక్క శరీరమునకు సాదృశ్యం అన్నమాట. క్రీస్తు యొక్క శరీరములోనికి నీవు పాలిభాగస్తుడు కావడము, పాలిభాగస్తురాలు కావడం, ఈ కార్యక్రమము ఆదివారం మాత్రమే మనకు అందుబాటులో ఉంది. ఈ కార్యక్రమంలో మనం పాల్గొనడం ఎందుకంటే ఇది ఒక ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం. నీవు క్రీస్తు శరీరములో పాలిభాగస్తుడు అయితే, పాలిభాగస్తురాలు అయితే క్రీస్తు శరీరములోని ఒక అవయవు నీవు ఆయన శరీరములో అవయవంగా ఉన్నావన్నమాట. నీవు క్రీస్తు యొక్క శరీరంలో పాలిభాగస్తుడివి, పాలిభాగస్తురాలు కాకపోతే ఆయనతో సహవాసం ఉండే పరిస్థితులు కోల్పోయే పరిస్థితి అన్నమాట. కనుక మనము ఏ రొట్టెనైతే విరుస్తూ ఉన్నామో అది క్రీస్తు యొక్క శరీరం అన్నమాట. ఆ అవకాశము వారమునకు మొదటి దినమైన పరిశుద్ధ దినం,
ఆదివారం. ఆదివారమున రొట్టె విరచడానికి మనం కూడుకోవాలన్నమాట. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం అనేమన్నారు చూడండి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, నేను అక్కడ ఏమని చెప్పి ఉండాలి ఆయన? ఆదివారమున మేము ఆరాధించుటకు కూడినప్పుడు అనాలన్నమాట. కానీ ఈయనేమన్నాడు? ఈయన రొట్టె విరుచుటకు కూడినప్పుడు. అంటే రొట్టె విరిచే కార్యక్రమం చాలా స్పెషల్ అన్నమాట. ఎందుకంటే క్రీస్తు శరీరంలో మనం పాలిభాగస్థులము అనడానికి అది సూచన. అది ఆదివారము కనుక నేడు సహితము మనము ఆదివారం మన రొట్టె విరిచే కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాం అన్నమాట. ఇది ఒక ఆశీర్వాదం, నీ ఆత్మకు ఇది ఆశీర్వాదం. ఈ రొట్టె విరిచే కార్యక్రమము ఆదివారం ఉంది కాబట్టి, ఆదివారమున సంఘముగా మనం చేరి వస్తున్నాం కాబట్టి, ఆదివారమున రొట్టె విరిచే ఈ కార్యక్రమంలో మనం పాల్గొంటూ ఉన్నాం కాబట్టి, క్రీస్తు శరీరంలో నేను అవయవాన్ని అని మన మట్టుకు మనము మన మనస్సాక్షిని బట్టి ఒక ధైర్యాన్ని కలిగి ఉంటాం. మనం నేను క్రీస్తు శరీరంలో అవయవమును అని నీ మట్టుకు నీవు ధైర్యాన్ని వహించడం అన్న. నీవు క్రీస్తు యొక్క శరీరములో అవయవమైతే క్రీస్తు యొక్క కార్యములను చేయడానికి నీవు అర్హుడవు, అర్హురాలవు. ఎందుకంటే క్రీస్తు కార్యాలని క్రీస్తు శరీరములోని అవయవాలే చేయాలి. క్రీస్తు కొరకు జీవించడం అన్న, క్రీస్తు కొరకు సత్క్రియ చేయడం అన్న, క్రీస్తు కొరకు సువార్తను ప్రకటించడం అన్న, క్రీస్తు కొరకు ప్రార్థించడం అన్న అనేక కార్యక్రమాలు క్రీస్తు కొరకు నీవు చేయడం. ఎందుకంటే నీవు క్రీస్తు శరీరములో ఒక అవయవం అన్నమాట. క్రీస్తు శరీరములోని అవయవమైన నీవు క్రీస్తు శరీరములో పాలిభాగస్తులు. అలాంటి మనము ఆదివారమున రొట్టె విరిచే కార్యక్రమంలో మిస్ అయిపోతే ఆశీర్వాదాన్ని మనం పొందలేమన్నమాట. కానీ కొన్ని సంఘాల్లో నెలకొకసారి రొట్టె విరిచే కార్యక్రమం ఉంది. మరికొన్ని సంఘాల్లో 3 నెలలకు ఒకసారి రొట్టె విరుస్తారు. మరికొన్ని సంఘాల్లో 6 నెలలకు ఒకసారి రొట్టె విరచడం. కొన్ని సంఘాలు అయితే సంవత్సరానికి ఒకసారి రొట్టె విరచడం. కానీ మన సంఘంలో ప్రతి ఆదివారం అపోస్తలుడు బోధించిన విధంగా ఆదివారమున రొట్టె విరిచే కార్యక్రమాన్ని దేవుడు మనకు అనుగ్రహించగా, అనగా తన కుమారునితో సహవాసం కలిగి ఉండే అవకాశాన్ని ఆయన కలిగించి ఉండగా, నీవు రొట్టె విరచగా నీ ప్రభువుతో సహవాసం కలిగి ఉన్నావు. నీవు ఆ దినమును వచ్చి రొట్టె విరవకపోతే ఆయనతో సహవాసం లేదన్నమాట. ఆ దినమును కూడా ఎవరితోనూ సహవాసం చేయడం కానీ యేసు ప్రభుతో సహవాసం చేయలేకపోయినానన్న చింత కూడా లేదు. అందువలన క్రీస్తు యొక్క శరీరములో పాలు పుచ్చుకొనుట, ఆయన శరీరంలో మనం పాలు పుచ్చుకుంటే ఆయనతో సహవాసం కలిగి ఉంటాం అన్నమాట. ఆదివారమున నీవు హాస్పిటల్లో ఉండే పరిస్థితి ఉంటే తప్ప, ఓ డాక్టర్ సలహాతో ఆ హాస్పిటల్లో ఉండే పరిస్థితి ఉంటే తప్ప, క్రీస్తు యొక్క శరీరములో పాలిభాగస్తురాలు అవుటకు బహు జాగ్రత్త కలిగి ఉండాలి. నీవు ఎక్కడికి వెళ్ళిపోయినా ఆదివారమున నీ ప్రభువుతో సహవాసం కలిగి ఉండే ఒక కార్యక్రమం రొట్టె విరచడం. ఆ కార్యక్రమాలు నువ్వు ఖచ్చితంగా కలుసుకోవాలి. నీవు కలుసుకోలేదు అని అంటే ఆయనతో సహవాసం ఎలా ఏర్పడుతుంది? ఆయనతో సహవాసం లేదంటే ఆయన బోధన ఎలా వింటావు? వినలేవు, అసలు వినవు, అంగీకరించవు, అనుసరించి జీవించవు. నీ జీవితం నీదే, కానీ సంఘంలోనికి వస్తూ ఉంటావు, పోతూ ఉంటావు. నీ జీవితం నీదే. నీవు చివరి వరకు కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను వినియోగించుకోకుండా, క్రీస్తు యొక్క రూపంలోనికి మారకుండా పూర్తిగా సాతాను రూపంలోనికి మారిపోతావు. సాతాను రూపంలో నీవు మారిపోతే నీ తండ్రిని అవమానపరిచినట్ల, గౌరవించినట్ల, పూర్తిగా అవమానపరిచినట్టు. అందువలన ఈ రొట్టె విరిచే కార్యక్రమంలోనికి పాల్గొనాలి. ఇది అత్యంత అవసరం. ప్రభువుతో సహవాసము కలిగి ఉన్నావు అనడానికి రుజువు రొట్టె విరిచే కార్యక్రమం. ప్రభువుతో సహవాసం లేదు అనడానికి నీవు ఆదివారం మిస్ అయిపోవచ్చు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏమి. కానీ నీ ప్రభువుతో సహవాసం ఉందా? నీ తండ్రితో సహవాసం ఉందా?
ఉంది అంటే ఖచ్చితంగా ఆదివారం రొట్టె విరిచే కార్యక్రమంలో నీవు కనబడాలి. అలా కనబడలేదంటే నీ ప్రభువును నీ తండ్రిని నీవు అవమానపరిచిన వాడివి, అవమానపరిచిన దాని అవుతావు. సరే, ప్రార్థన చేయండి. మనలో కొందరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, కొంతమంది ప్రార్థన చేసుకోవడం లేదు. ఇంట్లో మా ఇంట్లో కూడా ప్రార్థన చేసేవాళ్ళు లేరు. నేను ప్రార్థన చేసుకోను, మా ఇంట్లో అసలు ప్రార్థన చేసుకోను. బోధకుని ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉండగా ఎవరైనా సంఘస్థులు వచ్చి చూస్తే అది వాళ్ళకి మాదిరికరం అన్న. బోధకుని ఇంట్లోనే ప్రార్థన చేయలేదంటే వచ్చిన వాళ్ళందరూ కూడా వస్తే కొత్త మాటలు మాట్లాడుకోవడం అన్న. ముఖ్యంగా నా కుటుంబంలో ఉన్న వ్యక్తులు ప్రార్థన చేయడానికి అలవాటు పడారు. ఆయన అనేక ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు. నీవు ఒక దినములో భుజించినావా? ఆహారాన్ని అనుగ్రహించింది ఆయన కాదు. నీ ఒక దినములో ఆరోగ్యంగా ఉన్నావా? ఆరోగ్యాన్ని ఇచ్చింది కూడా ఆయనే కాదు. ఆయన నీ కష్టాల్లో పాలిభాగస్తులుగా ఉన్నాడు, నీ అవసరాలను తీరుస్తూ ఉన్నాడు, నీకొచ్చినటువంటి అనారోగ్యాల్లో తోడుగా ఉన్నాడు, అపాయాల్లో ఆదరిస్తూ ఉన్నాడు. మనం ఈ దినమున సమాధానంగా క్షేమంగా కుటుంబంలో ఉన్నాము అంటే ఆయన దయగదు, ఆయన దయగదు. పక్క వీధిలోనే ఈ పిచ్చాడు రూట్లో కొత్తూరు అని ఒక ఊరు ఉందన్నమాట. ఆ ఊర్లో నుంచి ఒక కాపురం వచ్చి ఇక్కడ చేరినారు, ఒక ఇల్లు కొనుక్కున్నారు, ఇంట్లో చేరినారు. వాళ్ళ ఊర్లో ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉందన్నమాట. ఆ ప్రోగ్రాంకి వీళ్ళు వెళ్ళినారు, భర్త భార్య కుమారుడు ముగ్గురు బైక్లో వెళ్ళినారు. ప్రోగ్రాం చూసుకున్నారు. ఒక రాత్రి 9 గంటల పైన బయలుదేరినారు. వాళ్ళు వస్తూ ఉన్నారు, ఎదురుగా ఒక ట్రాక్టర్ వెళుతూ ఉంది, వాళ్ళు వస్తూ ఉన్నారు. యాక్సిడెంట్ జరిగేది. భార్య అక్కడికక్కడికే మరణించగా ఆ భర్త ఆ కుమారుడు కోమాకు వెళ్ళినారు. వాళ్ళిద్దరిని స్విమ్స్లో చేర్చేసినారు. ఆమెను సమాధి చేసినారు. ఆ సమాధి దగ్గరికి భర్త లేడు, కుమారుడు లేడు. వీళ్ళు కోమలో ఉన్న సంగతి భార్యకి తెలియదు. నేను పరిస్థితులు అదినే. ఈరోజు మనం క్షేమంగా ఉన్నాము అంటే ఆయన దయనే, ఆయన మహాకానికి. మీరు వచ్చేటప్పుడు అక్కడ ఒక బ్యానర్ ఒకటి చూసినారు మీరాడ. ఒక ఆమె కోయిట్ వెళ్ళింది, అక్కడ ఆమె చనిపోయి నెలకు పైన అయిపోయింది. ఆమెను మొన్న తీసుకొచ్చినారు, శుక్రవారం తీసుకొచ్చినారు, శనివారం బరియలు. నెలపాటు శవం. ఏమి జీవితాలు, భయంగా ఉందన్న. లోకాన్ని చూస్తే భయంగా ఉంది. కానీ ఆయన మనల్ని సమాధానంగా క్షేమంగా పెట్టినాడు. ఆయన ఇచ్చిన సమాధానాన్ని బట్టి, ఆయన ఇచ్చిన క్షేమాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మనం ప్రార్థన చేయడం తప్ప, మనం ప్రార్థన చేయడం తప్ప. ఈరోజు మనం ఎంత బాగున్నాం, సమాధానంగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం. ఆయన వాటిని మనకు అనుగ్రహించింది. ఇంతగా మనం ఆయన దగ్గర క్షేమాన్ని పొంది, మేళ్లను పొంది, మనము ఒక్క పూట కూడా ప్రార్థన చేయకపోతే ఆయన ఏం చేసినట్లనైనా అవమానపరచడమే కదా. అవమానం, నిలువెత్తున అవమానపరచడం ఎక్కడ అవమానపరచడము? సేవకుని కుటుంబంలోనే అవమానపరచడం. నేను దయచేసి చెప్తున్నాను, ప్రార్థన చేసుకోండి. మీరు ఉదయం సాయంత్రం ప్రార్థన చేయాలి. మీకోసం కాదు, సంఘం కోసం, దేవుని పని కోసం, వ్యక్తిత్వ నిర్మాణం కోసం, క్రీస్తును పోలిన జీవితాన్ని జీవించే విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను వినియోగించుకోవడం కోసం నిరంతరం ప్రార్థన. ఎంత అపాయం నుంచి కాపాడినాను. ఒక్క పూట ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకో. ఆయన చేసిన మేళ్ళని మర్చిపో. నువ్వైనా నేను ఎంత ప్రయాసపడ్డావు హాస్పిటల్, చిన్న ప్రయాసం కదా, దుఃఖంతో కూడిన ప్రయాసం. అంత ప్రయాసం దేవుడు నిన్ను అట్లా గట్టెక్కించాడు. ఆమెకి ఏదైనా జరిగితే నీ జీవితం ఏమైపోతుంది? నీ జీవితం దేనికి పనికిరాని జీవితం అయిపోతుంది.
అటువంటి దాన్ని కనికరించి ఆయన బ్రతికించి నీకు ఇచ్చినాడు. ప్రార్థన చేయడం ఎంత అవసరం తెలుసు. నీవు నీ భార్య కలిసి ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకోవడం అన్నిటికీ సమయం ఉంది. ప్రార్థన చేయడానికి సమయం ఉంది. ప్రత్యక్షంగా సేవకుని కుటుంబంలోని దేవుని అవమానపరచు కాదు, నేను అలా చేయకూడదు, అలా చేయకూడదు, ఆ తప్పుదాలే జరగకూడదు. మీ కుటుంబాల్లో కూడానే ప్రార్థన చేసుకోండి. ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఉదయం సాయంత్రం నీ కోసమే కాదు, నీ కుటుంబం కోసం, నీ ఆత్మ కోసం, సంఘంలో ఉన్న వారి యొక్క ఆత్మల కోసం, ఆత్మీయంగా ఎదుగుదల చెందడం కోసం, క్రీస్తు యొక్క ఆజ్ఞలు పాటించడం కోసం, ఏ లోపాలు ఉన్నాయి వాటిని విడిచిపెట్టుకోవడానికి ప్రార్థన చేయండి. క్రీస్తును అనుసరించడానికి ప్రార్థన చేయండి. ప్రార్థన అత్యంత అవసరం. ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. ప్రార్థన చెయ్యని వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. ఎప్పుడో అపాయం వచ్చినప్పుడు, ఎప్పుడో అనారోగ్యం వచ్చినప్పుడు అప్పుడు దేవుని వెతుక్కుంటూ ఉంటారన్నమాట. అపాయం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు దేవుని వెతుక్కోవడం, అప్పుడు పరిగిస్తారు నేను నా దగ్గరికి. ఇట్టయిపోయింది, అట్టయిపోయింది, అయిపోదా? అట్టన్న అయిపోతుంది, ఇట్టన్న అయిపోతుంది. నేను ఇట్టయిపోయింది, అట్టయిపోయింది అంటారు. అట్టా వచ్చు, ఇట్టా వచ్చు. కానీ మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? ఆయనతో సహవాసం కలిగి ఉంటే మీరు అడుగుగా మునిపే మీ అక్కర్లేవు ఆయనకి తెలియదు. సేవకుని దాకా వచ్చి అడగడం కాదు నేను అంటే మీ ప్రార్థన ఆయన అంగీకరించడానా? అంగీకరిస్తుంది, కానీ మీరు ప్రార్థన చేసే పరిస్థితులే లేవని ఎనీ టైము ప్రార్థించే అవకాశాలను కోల్పోవడం, ప్రతిదినము కోల్పోవడం. ప్రార్థన చేయడానికి ప్రతి ఒక్కరు అలవాటు పడండి, అలవాటు చేసుకోవాలని. కొందరు చేసుకుంటా ఉన్నారు, కొందరైతే బద్ధకం అన్నమాట. ప్రార్థన అంటే బద్ధకం. నాయన ప్రార్థన అనేసరికి బద్ధకం, ప్రతిదానికి హుషారుగా ఉంటారు. ప్రార్థన అంటే బద్ధకం అన్న. ఆ బద్ధకాన్ని దూరం పెట్టారు. ఆ బద్ధకాన్ని కలిగించేది ఎవరినైనా వానికి చోటు ఇవ్వడం అన్న, సాతానుడికి చోటు ఇవ్వడం. కాబట్టి ఇక్కడ ప్రార్థన నీ కోసం ప్రార్థన చేయడం, నీ సంఘంలోని వ్యక్తుల కోసం ప్రార్థన చేయడం. అపవాది అయిన సాతానుడు ఎన్ని ఆటంకాలు, ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని శోధనలు మాకు కలిగిస్తున్నాడు, మీ కార్యములను చేయకుండా మమ్మల్ని ఎలా అడ్డుకుంటూ ఉన్నాడు, వాటన్నిటి నుంచి మమ్మల్ని తప్పించాడు. అలాగనే ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరించడానికి ఏ ఆజ్ఞను అతిక్రమించే విధంగా సాతానుడు పనిచేస్తున్నాడు, వాటన్నిటి నుంచి కూడా మమ్మల్ని తప్పించండి అని మనం ప్రార్థన చేయడం అత్యంత అవసరం అన్నమాట. ప్రార్థన చేయడం. అలాగే ఈ ఆశీర్వాదాలను చూడండి, సంఘములో సత్క్రియ చేయడం అన్నమాట. సత్క్రియలు చేయడం అనేది ఒక ఆశీర్వాదం. నీ క్యారెక్టర్ డెవలప్ చేసుకునే ఆశీర్వాదం అన్నమాట. అంటే వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకునే దానికి ఆ ఆశీర్వాదాన్ని పెట్టినాడు ఆయన. ఇవ్వండి మీకు ఇవ్వంబడును. నీవు ఇవ్వకుండా ఆయన ఇవ్వడు నాయన. ఈ పాటికి మన సంఘంలో ఉన్న వారందరూ కూడా చాలా హై స్థాయిలో ఉండాలన్నమాట. కొందరు బాగున్నారు సంఘంలో, కొందరు బాగలేరు. ఆ బాగున్న వాళ్ళందరూ కూడా దేవుని కార్యక్రమాల్లో పారిభాగస్తులు అవుతూ ఉన్నవారన్నమాట. దేవుని మీద ప్రేమతో, క్రీస్తు మీద ప్రేమతో అనేక కార్యాలు చేయడానికి ప్రయాసపడుతూ ఉన్నవాడు, వాళ్ళు బాగుండారు. కొందరు బాగలేరు నేను. మీరు బాగుంటే ఆనందించే వ్యక్తులలో మొదటి వ్యక్తిని నేను. మీరు బాగలేకపోతే బాధపడే వ్యక్తులలో మొదటి వ్యక్తిని. ఆయన ఊరికి ఎవరికి ఇవ్వడు అనమాట. ఇవ్వండి మీకు ఇవ్వబడును అంటాడు. నువ్వు ఇస్తే ఆయన ఇస్తాడు, నువ్వు ఇవ్వకపోతే ఆయన ఇవ్వనివ్వడు. ఇచ్చే ఒక మంచి మనస్సును మనం కలిగి ఉండాలన్నమాట. నీవు ఇచ్చే మనస్సును కలిగి ఉంటే ఆయన నీకు ఇస్తాడు. నువ్వు ఇచ్చేటప్పుడు కూడా చూస్తాడు ఆయన ప్రేమపూర్వకంగా ఇస్తుండావా, లేక అతిశయించడం కోసం ఇస్తుండావా, లేక ఇవ్వకపోతే బాగలేదు అన్నట్టుగా ఇస్తున్నావు.
ఎవరిని ఏమన్నా అనుకుంటారని ఇస్తుండారు. ఇవన్నీ కూడా ఆయన చూస్తాడండి. వీళ్ళు ఎవరైనా దయచేసి ప్రేమపూర్వకంగా దేవునికి ఇవ్వడానికి ఇష్టపడండి. క్రీస్తు కార్యాలు చేయడానికి ప్రేమపూర్వకంగా ఇష్టపడండి. ప్రేమపూర్వకంగా ఇష్టం లేకపోతే ఆ క్రియ చేయబాకండి, చేయబాకండి. ఎందుకంటే దానివల్ల మీకు లాభం లేదు, ఎలాంటి ఉపయోగం లేదు. ప్రేమపూర్వకంగా కాకుండా చేసేస్తే ఆయన ఇవ్వండి మీకు ఇవ్వబడును అంటాడు కదా, దాన్ని ఇవ్వనివ్వడు. ఎందుకంటే నువ్వు ప్రేమపూర్వకంగా చేయలేవు. ప్రేమపూర్వకంగా ప్రతి కార్యమును మీరు సంఘంలో చేయండి, ఆయన బహుగా మనల్ని దీవిస్తాడు. ప్రేమ లేకుండా ఏదో అతిశయించడం కోసం, నేను చేస్తున్నాను అనే అతిశయము గర్వం, దానికోసం ఎవరు చేయబోకండి. దాని దేవుడు అస్సలు అంగీకరించడు. అలాగే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం చేయకపోతే ఎట్లా అనే భావంతో కూడా చేయబోకండి. దానివల్ల కూడా ఆయన దాన్ని కూడా చూస్తాడన్నమాట. దానివల్ల కూడా ఏ లాభం లేదు. చేసేది ఏదైనా ప్రేమతో చేయండి. మీరు ప్రేమతో సహోదరుల మీద సత్క్రియ చేయాలంటే ఒక ప్రేమతో చేయండి. వాళ్ళు స్వీకరిస్తే స్వీకరించండి, స్వీకరించకపోతే పోను. కొంతమంది సత్క్రియలను స్వీకరిస్తారు, కొంతమంది స్వీకరించరు, నిరాకరిస్తారు. అక్కడ కూడా ఏంది నాయనగా, అక్కడ కూడా అతిశయమే. మేమేంది వాళ్ళు ఇస్తే తీసుకునేది అన్న అతిశయం ఉంటుంది. వాళ్ళు ఇస్తే మేము తీసుకునేది అని అతిశయం ఉంటే వాళ్ళు అసలు దేనికి పనికిరాడు. వాళ్ళు ఇస్తే అది మేము తీసుకునేది అన్నారు. నీకు అపాయం వచ్చింది, ఆయనేది నాకు మేలు చేసేది, అట్లా కూడా అతిశయం అన్నారు. ఆయనేది నాకు మేలు చేసేది అనుకున్నప్పుడు లాభం ఏమి లేదు. అందువలన సంఘంలో సత్క్రియను అని పెట్టినప్పుడు సత్క్రియను ప్రేమతో పుచ్చుకునే వాళ్ళు కూడా సంఘంలో మొదటి శతాబ్దంలో ఉన్నారన్నమాట. అలాగే సత్క్రియను నీవు పొందగలిగితే అది ఒక ఆశీర్వాదం. నాయన సత్క్రియ చేయడము ఆశీర్వాదము, సత్క్రియను పొందడం కూడా ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాన్ని పొందితే ఆశీర్వాదమే, చేస్తే కూడా ఆశీర్వాదం. కానీ ఇక్కడ ఓ మనస్సు ఒకటి ఏర్పడుతుంది. సంఘంలో ఎవరు నాకు ఏం చేయలేదే అనే మనసు కూడా ఇది సత్క్రియలు అనేసరికి వాళ్ళు చేయలేదే, వీళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదే, నన్ను ఎవరు పట్టించుకోలేదు. ఇది ఎక్సిక్కలండి, చాలా ఎక్సిక్కలండి. నన్ను ఎవరు పట్టించుకోలేదు, నాకెవరు 10 రూపాయలు హెల్ప్ చేయలేదు, అది కూడా చాలా ఎక్సిక్కలండి. అలాగ అనుకోబోదు. సత్క్రియ చేస్తే చేసిన వాడికి మేలు, పుచ్చుకున్న నీకేం మేలు లేదు. సత్క్రియను చేసిన వాళ్ళకి మేలు లేదు, పుచ్చుకున్న వాళ్ళకి ఏం మేలు లేదు. వాళ్ళకి మేలు అంతా ఏంటంటే వాళ్ళు ఎలాంటి దీన స్థితిలో ఉండరు, ఆ స్థితిలో నుంచి కొంచెం బెటర్ అయిన స్థితిలోకి రాగలుగుతారేమో, కానీ వాళ్ళకేం మేలు లేదు ఆత్మీయంగా. కానీ సత్క్రియం చేసేవారికే ఆత్మీయంగా మేలు అన్నమాట. కానీ కొంతమంది అలవాటు ఏంటంటే సంఘంలో ఉన్న వాళ్ళు నాకు అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే ఎందుకు చేయాలి నాయన, ఎందుకు చేయాలి అది రైట్ కాదు. కనుక ఇక్కడ సత్క్రియ చేయడం అనేది ఇది ఒక ఆశీర్వాదం, ఆత్మక ఆశీర్వాదం అన్న. అలాగే మరొక సువార్త ప్రకటన, ఇది ఒక ఆశీర్వాదం. ఏ సువార్త ద్వారా తండ్రి అయిన దేవుడు నీ ఆత్మను రక్షించినాడో అదే సువార్తను సంఘానికి వెలుపల నశించిన ఆత్మలకు ప్రకటించడం ద్వారా ఎవరైనా రక్షణ పొందితే వారి ఆత్మలను నీవు రక్షించిన వాడు. సువార్త ప్రకటన. కనుక సువార్తను ప్రకటించడం అనేది 2 విధాలుగా అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఒకటి, నీ జీవితం ద్వారా సువార్తను ప్రకటించడం, అనగా నీలో నుండి క్రీస్తును అగుపరచడం అన్నమాట. గలతీ 3వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ అపోస్తలుడైన పౌలు అన్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరం క్రీస్తును ధరించుకొని ఉన్నాము అని అన్నారు. క్రీస్తును ధరించుకున్న నీలో క్రీస్తు అగుపడాలన్నమాట. క్రీస్తు అగుపడేటట్లుగా నీవు నీ జీవితాన్ని జీవించాలి, నీవు క్రీస్తును బయలుపరచాలన్నమాట. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఈ 1వ అధ్యాయము 16వ వచనంలో ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు అపోస్తలుడు సెలవిచ్చిన మాట, క్రీస్తును తన యందు ఆయన బయలుపరచడానికి దేవుడు అనుగ్రహాన్ని చూపించినాడు.
అలాగనే నేడు మనము క్రీస్తును ధరించుకున్నాం. మనము క్రీస్తును అగుపరచాలి. ఆయనలో ఉన్న గుణలక్షణ స్వభావాలను వ్యక్తిగత జీవితంలో క్రియల మూలముగా మనం అగుపరచాలి. క్రీస్తును అగుపరచాలన్నమాట. ఆయన ప్రేమ కలిగిన వాడా, నీవు ద్వేషించడము దూషించడం కలిగి ఉంటే నువ్వు సాతాను అగుపరుస్తున్నావు కానీ క్రీస్తును అగుపరచవన్నమాట. ఆయన దయగలిగిన వాడా, నీవు కాఠిన్యమును కలిగి ఉంటే సాతాను అగుపరుస్తావు నీలో నుండి, క్రీస్తును అగుపరచలేవు అన్నమాట. ఆయన జ్ఞానము కలిగిన వాడా, నీవు అజ్ఞానముగా మాట్లాడి అజ్ఞానం అని క్రియలు చేస్తుంటే సాతానును బయలుపరుస్తావు, క్రీస్తును బయలుపరచలేవు అన్నమాట. ఆయన క్షమించేవాడా, నీవు ఎవరిని క్షమించకుండా పోతే సాతానును అగపరిచేవాడివే కానీ క్రీస్తును అగపరిచేవాడు కాదన్నమాట. కనుక ఆయన ఏ గుణలక్షణ స్వభావాలు కలిగి ఉన్నారో అదే గుణలక్షణ స్వభావాలు నీ క్రియల రూపంలో నీవు చూపించగలిగితే నీవు క్రీస్తును బయలుపరచడం, క్రీస్తును అగుపరచడం అన్నమాట. క్రీస్తును అగుపరచగా సువార్తగా నీ జీవితాన్ని అనేకులకు తెలియజేయడం అన్నమాట. సువార్తను నీ జీవితాన్ని క్రియలుగా మాటలుగా నువ్వు చూపించడం అన్నమాట. అలాగే రెండవ కోణం, నీవు నీ సంపాదనతో నశించినటువంటి వాళ్ళకి సువార్తను ప్రకటింపజేసేటువంటి ఒక పనిని చేయడం. రెండు కార్యాలు. ఈ రెండు కార్యాలను నీవు సంపూర్ణంగా చేస్తే సువార్తను ప్రకటించిన వారు అవుతాము. నీ జీవితం ద్వారా సువార్తను ప్రకటించడము, నీ బలము, నీ ధనము, నీ సమయాన్ని బట్టి సువార్తను ప్రకటించడం, ఇది కూడా ఒక ఆశీర్వాదం ఉంది. కనుక సంఘములో ఆత్మ సంబంధమైనటువంటి ఈ ఆశీర్వాదములను తండ్రి అయిన దేవుడు సంఘములో ఉంచినాడు అన్నమాట. ఈ ఆశీర్వాదములను అనుసరించేటువంటి వారు అనగా ఈ ఆశీర్వాదములను అనుసరించేటువంటి వారు వీరు క్రీస్తు లాంటి దేవుని కుమారులుగా తయారవుతారు. దేవుని కుమారులు వీరే. క్రీస్తు లాంటి దేవుని కుమారులు. వీరిని బట్టి తండ్రికి గౌరవం, ఘనత, వీటిని కలుగు చేయగలుగుతాము. గౌరవాన్ని, ఘనతను కలుగు చేస్తాము. అందువలన సంఘములో ఎంతకాలం మనం బ్రతుకుతాం, మన దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం అంతా మనం బ్రతకాలి. ఆయన మనల్ని బ్రతికిస్తాడు. ఎక్కడ తప్పిదాలు మనం చేయకూడదు అన్నమాట. మామూలు మనుషులు చేసే తప్పిదాలను మనం చేయకూడదు అన్నమాట. ఏదో కష్టం వచ్చింది, బాధ వచ్చింది, నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను నువ్వు అనుకుంటే క్రీస్తు రూపాన్ని సాధించడు. శ్రమలు రావాలి, హింసలు రావాలి, క్రీస్తు యొక్క మహిమను మనం పొందాలి. శ్రమల్లో, హింసల్లో, శోధనలో విశ్వాసాన్ని మనం బయలుపరచాలి. మనము క్రీస్తు యొక్క మహిమను పొందాలి. శ్రమల్లో, హింసల్లో, శోధనలో కూడా మనము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను అనుసరించి జీవించాలి. క్రీస్తు యొక్క మహిమను పొందాలి. మధ్యలో ఎప్పుడైనా మనం సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించడం, దాన్ని ఆయన అంగీకరించడం అన్నమాట. నీవు అర్ధంతరంగా క్రీస్తు యొక్క మహిమను పొందే అవకాశాన్ని కోల్పోతావు అన్నమాట. నేను చనిపోతే ఆయన ఏం చేయండి, ఆయన ఏం చేయండి, దేవుడు ఏం చేయడు, చస్తే చావు అంటాడు. ఎందుకంటే అవకాశాన్ని కోల్పోయేది నువ్వే. ఆయన ఎంతమంది కుమారులను తయారు చేసుకుంటాడు, నీవు కుమారుడుగా తయారయ్యే అవకాశాన్ని కోల్పోతావు. అందువల్ల సంఘంలో ఎవరు ఏదో కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని, బాధ వచ్చిందని చనిపోవాలి అని అనుకోకూడదు. కాపాడడానికి ఆయన ఉండలా, ఆయనకు అవకాశం ఇవ్వాలన్నమాట. అలాగే నాకు శ్రమలు వచ్చినాయి, హింసలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి, సంఘ జీవితాన్ని నేను జీవించలేను, నేను వెళ్ళిపోతే వాళ్ళు కూడా క్రీస్తు మహిమను పొందలేరు.
సంఘంలో ఆయన ఇచ్చిన ఆయుష్కాలం అంతా మనం జీవించాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను మనం అనుసరించాలి. మనం సమాధానంగా ఉంటాము, క్షేమంగా ఉంటాము, సౌఖ్యంగా ఉంటాము. ఆయుష్కాలం అంతా మనం జీవించే అవకాశాన్ని ఆయన ఇస్తాడు. మనం క్రీస్తు యొక్క మహిమను పొందుతాము. పొంది ఆయనకు గౌరవాన్ని, ఘనతను మనం సమకూరుస్తాము. అందువల్ల తండ్రి అయిన దేవుడు సంఘంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను ఉంచినాడు. అది మనము క్రీస్తు యొక్క మహిమలోనికి రూపాంతరం చెందడం కొరకు ఆయన ఈ ఆశీర్వాదాలను పెట్టినాడు. ఈ ఆశీర్వాదాలను కలిగినటువంటి మనము ఈ ఆశీర్వాదాలను సంపూర్ణంగా మనలో ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నమాట. అపవాది అయిన సాతానుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల మీద దృష్టిని సారించనివ్వకుండా చేసి సంఘములో శత్రుత్వాన్ని పెంచేసే విధంగా వాడు పనిచేస్తాడు అన్నమాట. అందువలన ముందే ప్రభువు ఎరిగి, దేవుడు ఎరిగి శత్రువులను సైతం ప్రేమించాలని వాళ్ళు బోధించినారు. సంఘంలో శత్రువులను క్రియేట్ చేస్తాడు సాతానుడు. ఎందుకంటే నీవు క్రీస్తు యొక్క మహిమను పొందకూడదు అంటే శత్రువు ఉంటే వాడిని ప్రేమించలేవు, వాడిని కనికరించలేవు, వాడిని క్షమించలేవు, వాడిని ఏం చేయలేవు. నువ్వు పతనం అయిపోతావు, వ్యక్తిత్వంలో పతనం అయిపోతావు. నీవు వ్యక్తిత్వంలో పతనం కావడానికి సంఘంలో శత్రువులు పెడతాడు సాతాను. నీ వ్యక్తిత్వాన్ని పతనం చేసుకోకూడదు. అందువల్ల సంఘంలో శత్రువులను ఏం చేయాలి? మనము ఏం చేయాలి? నాయన ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? వ్యక్తిత్వంలో మనం సక్సెస్ఫుల్ కావాలి. మన అపవాది శత్రువులను ఎందుకు పెట్టినాడు? మన వ్యక్తిత్వాన్ని పతనం చేయడానికి. కానీ మనము సంఘంలో వాడు మన కొరకు ఉంచిన శత్రువుని ప్రేమించగా వాడేమవుతాడు? సాతానుడేమవుతాడు? ఆయన పారిపోడా? మనం వాడికి శత్రువుని క్రియేట్ చేసినా కూడా శత్రువుని సైతం ప్రేమిస్తున్నాడు. మన ప్లాన్ వర్కౌట్ కాలేదేడా, మనం వేరే వాళ్ళని చూసుకుందామని వెళ్ళిపోతాడు. అలా కాకుండా శత్రువులు లేరేడా, అందరూ సహోదరులే కదా, సహోదరులే కదా. వాడు చిన్న టెస్ట్ పెడతాడు, చిన్న సమస్య ఒకటి క్రియేట్ చేస్తాడు. ఈ సమస్యలోనే కొట్లాడుకుంటే వాడు కూర్చొని ఆనందిస్తాడు. ఒకరి మీద ఒకరు సణుక్కోవడం, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం, ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరినొకరు ద్వేషించుకోవడం, వాడు కూర్చొని ఆనందిస్తుంటాడు. మనం చూసి ఆనందిస్తుంటాడు. అందువలన వానికి అవకాశం ఇవ్వకూడదంటే సంఘంలో శత్రువులు ఉన్నా కూడా మనం ప్రేమించడానికి మనం నేర్చేసుకోవాలి. ఇలా ఈ జీవితాన్ని ప్రభువుకు అనుకూలంగా, తండ్రి అయిన దేవునికి అనుకూలంగా సంఘంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములన్నింటినీ కూడా మనం అనుసరించి పురుషులైనా స్త్రీలైనా జీవిస్తూ ఉంటే మనము అంతిమంగా మరణించేసరికి క్రీస్తు యొక్క మహిమలోనికి ఒక 30%, ఒక 40%, ఒక 50% క్రీస్తు యొక్క మహిమలోనికి రూపాంతరం చెంది తండ్రి ముందు పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, మహిమ కలిగిన తన కుమారుని పోలికలు మనం నిలువబడితే ఆయనకి అది గౌరవము, ఘనత అన్నమాట. అందుకొరకు సంఘంలో ఆయన ఇచ్చిన ఆయుష్కాలం అంతట్లో కూడా మనము వాళ్ళతో సహవాసం చేయడం మనం క్రీస్తు బోధ వినడము, వాళ్ళతో సహవాసం చేయడం. మనుషులతో కాదు, నన్ను అడిగితే మనుషులతో కానే కాదు. మనుషులతో పనులు ఉన్నాయి మనకి, మనం వాళ్ళకు పనులు చేయాలి, వాళ్ళు మనకు పనులు చేయాలి. కొన్ని సందర్భాలు బంధుత్వాలు ఉంటాయి, ఆ బంధుత్వాల మధ్యన సంబంధాలు ఉంటాయి. వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటే వెళ్ళాలి, మన ప్రోగ్రామ్స్ వాళ్ళని పిలవాలి. ఇంతేగాని సహవాసాలు మాత్రం చేయకూడదు. సహవాసము తండ్రితోనూ కుమారుడైన క్రీస్తు యేసుతోనూ సంఘంలోని వ్యక్తులతో సహవాసం చేయాలి. ఇక్కడ సహవాసం చేయకుండా సంఘానికి వెలుపల ఉన్న వ్యక్తులతో పోయి సహవాసం చేస్తే నీ తండ్రిని, నీ ప్రభువుని నీవు అవమానపరిచిన వాడు. కనుక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను మనం అనుసరించి జీవించగా క్రీస్తు లాంటి కుమారులుగా దేవునికి మనం తయారు కాగా ఆ తండ్రికి గౌరవాన్ని, ఘనతలు మనం సమకూరుస్తాం. ఆయనను ఘనపరిచి గౌరవించే విధంగా సంఘంలో ఆయన మనకు అవకాశాలని అనుగ్రహించి ఉంది. ఈ అవకాశాలని మనలో ప్రతి ఒక్కరూ మనమందరం సద్వినియోగం చేసుకోవాలని మీకు అందరికీ మనవి చేస్తున్నాను, ముగిస్తున్నాను.